ఏం పేరు? లోగిత వైష్ణవి ఆనంద. లోగిత వైష్ణవి ఆనంద. అక్క నేను ఒక్క గల్మాట అన్న. అక్క కాదురా అన్న. जातर पे पत्थर मारे तो चिंगाली निकालती, राहुल भाई को आता पूरा गैंग निकालती. राहुल दी रगटा पुली रब्बा. ఇగో మహారాణి ఎట్లా కూర్చొని చూడాలి కదా. Guys, welcome back to our YouTube channel. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మార్నింగ్ నుంచి ఏం చేసినాం ఏంది అని అంటే ముచ్చట యాక్చువల్గా షూట్ కోసం అరే జరుగురా ఒక నిమిషం మాట్లాడి వీళ్ళు నన్ను చాలా దమ్ చేసి ఆడిప్పటికి 3 సార్లు అన్నాడు నువ్వు ఇట్లా లీలలకు వస్తే చచ్చిపోతావు అని చెప్పి 3 times చెప్పిండు అనమాట. సో మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా రీల్స్ అయినాయి. ఇక్కడ నుంచి అమ్మపల్లి టెంపుల్, మళ్ళా మామిడిపల్లి అని చెప్పి అక్కడ ఒక ప్లేస్, అక్కడక్కడ తిరిగేసి లాస్ట్ కి వీడికి వచ్చేసరికి ఇదంతా ఎండిపోయింది. సో హ్యాపీగా వచ్చినాం గైస్. అంటే నాకైతే హ్యాపీగా రాలేదు, నేను ఏదో ఒకటి ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ పోవాలా అని అనుకున్నా, కానీ ఫైనల్ ఇడికే తీసుకొని బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సరే నీదేరా చెప్తా. సో ఇట్లుంది అనమాట. ఇది ఒక పోరోళ్ళు వచ్చేటప్పుడు 5 మంది నలుగురు అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, కుదరా కాలు పెట్టకురా చేతుంది జరుపు. సో ఇది నేను ఎప్పుడు కొన్నా తెలుసా, 1.5 year అవుతుంది గైస్ కొనేసి. అండ్ ఇది నేను మొబైల్ ఉన్నప్పుడు కొన్నా లాస్ట్ 24 లా. అండ్ ఇది టాటూ బెడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థింగ్స్ ఇప్పించేసా, కింద వదిలేకు. సో ఇది బెడ్ యాక్చువల్గా ఇది కొనడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఆర్ మంచిగా హిల్ స్టేషన్స్కి పోతే మంచిగా వ్యూ కనిపించాలి, దాంతోపాటు అందరికి ఒక టాటూ చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న విషయం ఉండే. సో ఈరోజు అది పూర్తిగా అవుతుంది. అండ్ బాయ్స్ కూడా చాలా హెల్ప్ చేసారు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. సో ఫస్ట్ అయితే సెటప్ చేద్దాం, దాని తర్వాత టాటూ ఏముంది అవన్నీ డిజైన్ చూపించేస్తా. దాంతోపాటు నా షూట్ కూడా ఉంది. ఇగో మహారాణి ఎట్లా కూర్చొని చూడాలి కదా. సో గైస్ ఇప్పుడైతే మేము నానజ్పూర్ అంటాం. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ, మొత్తం ఎండిపోయింది బట్ బాగుంది. ఇక్కడ ఇప్పుడు టాటూ చేస్తున్నాడు యాక్చువల్ గా రాహుల్ వేసుకుంటున్నాడా, నేను వేసుకుంటున్నానా, లేకపోతే టామ్ వేసుకుంటాడా తెలియదు. ఎస్సీ బస్తీ కాలనీ బోర్డ్. ఓకే గైస్, మీకు ఎవరికైనా అడ్రస్ కావాలి ఆర్ ఎల్స్ ఇట్లాంటివి ఏమన్నా చెప్పాలి అని అనుకుంటే టూరిస్ట్ గా ఒక ఆయన ఉన్నాడు మా దగ్గర, పర్ఫెక్ట్. అరే ఏంట్రా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇగో ఈయన. నీ పేరు చెప్పు. స్టెపెన్. మీ గ్యాంగ్ పేరు? డెమో బాయ్స్. పాపం గైస్ ఆ పక్కన వెనకాల ఆయన ఏమంటున్నాడు చెప్పకని అంటున్నాడు, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి జాయిన్ కాగల. అయ్యా ఆయన ఏం చేస్తుండ. అరే లేవురా సరే నీకు పిల్లలు చూసుకో. సరే ఏం కావాలి? ఏం పేరు? లోగిత వైష్ణవి ఆనంద. లోగిత వైష్ణవి ఆనంద. ఒకటి రా 3 రా, ముగ్గురు మెయింటైన్ చేస్తున్నావా? వేనెంది చేయొచ్చు బరాబర్ కూర్చుంటుంది. ఒకసారి ఫోన్ దీనిలో చూపిస్తా. జబర్దస్త్ చేస్తుంది గైస్. అండ్ ఇది యాక్చువల్గా టామ్కి నచ్చింది ఇది అనమాట. నిన్న కూడా మేము ఇద్దరం సెలెక్ట్ చేసింది ఇది, బట్ నేను నా తరపున ఇది తీసుకొని వచ్చిన. సో కమెంట్ చేయండి ఇది మంచిగా ఉందా లేదంటే ఇది మంచిగా ఉందా. అండ్ వెయిట్ చేయండి, ఇదేస్తానా మీకు ఏం నచ్చిందిరా? ఇది నచ్చలే? అరే ఒక మాట మీద ఉండండి రా భయ్.
నాకు ఇది చెప్పండి సరే నాకు ఇది అన్న నాకు ఇదేనా భయ నాకు ఇది భయ నాకైతే ఇది అయితే నచ్చేసింది నాకైతే సెట్ అవుతుంది సెట్ అవుతుందా సరే బాస్ ఇప్పుడు ఇంకో దీంతోనే వేసేసినాం అంటున్నా మొత్తం You are really a God-gifted child. సో డిజైన్ చూసేయండి గైస్ అండ్ ఎవరికైతే ఇదే అర్థమైంది కదా కింద కమెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి లేదంటే మీకు ఏదైతే థాట్స్ వచ్చినాయో అలా కమెంట్ చేయండి లెట్స్ సీ ప్యాడ్ మర్చిపోయినాము సో దీనిపైన చేస్తుంటే పేపర్ అనేది జినిగిపోతుంది బట్ స్టిల్ వీ గోయింగ్ కరెక్ట్ ఓకే సో ఎట్లా అనిపిస్తుందా మీకు బాగుందా టాటూ మంచిగా ఉందా ఎవరికి సెట్ అవుతుంది ఏ అన్నకి అబ్బా పేరు కూడా తెలుసా మీరు వేసుకుంటారా టాటూ మీరు కానీ మీ ఏజ్ లేదు కదా భయ్ దాని అది తెలుసా నీకు అర్థమవుతుంది ఏమన్నా లవ్ టాటూ కదా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చూడండి గాయ్స్ ఇప్పుడు వచ్చేసి గాయ్స్ ఇంకో అన్నకేసి గాయ్స్ టోమన్న బాయ్ షేవింగ్ గాయ్స్ ఇక్కడ గాయ్స్ టాటాస్ నింపుకొని మొత్తం కోమల ఏమన్నారా కామెంట్లో టాటూకి అచ్చా సో గైస్ ఇది ముచ్చట బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది దానికన్నా ముందు ఏమైంది ఏంది అని అంటే అది తర్వాత వేసేటప్పుడు చెప్తా ఎందుకంటే మధ్యలో ఒకసారి మేము ఫారెస్ట్ లో స్టక్ అయిపోయినాం ఇక్కడ ఫారెస్ట్ ఉందని కూడా తెలియదు మాకు మొత్తం కార్ పోతూనే ఉంది దారి వస్తూనే ఉంది ఇంకా కొంచెం లోపలికి పోతే ఫారెస్ట్ మీరు అనుకోవచ్చు గీడేడ ఫారెస్ట్ ఉందని ఒకసారి శంషాబాద్ ఇదేంది నానాజ్పూర్ అల్లకి వస్తే తెలుస్తుంది లోపలికి పోయినాం అసలు గూగుల్ మ్యాప్ ఇంకా చూపిస్తుంది ఇంకా లోపలికి పోమని చూపిస్తుంది పోయినా కొద్ది వస్తాను సో యాక్చువల్ గా ముచ్చట ఏంటంటే ఇట్లాంటి గ్రీనరీ ఇట్లాంటి వాటర్ ప్లేస్ లో తీసుకోవాలి అని చెప్పి టాటూ వేసుకున్నాడు గైస్ నల్లగా దిష్టి తలిగింది బొట్టు పెట్టుకున్నాడు అన్నింటి బాయ్ గది గైస్ ముచ్చట ఇడికి వచ్చే వరకు ఎండిపోయింది మొత్తం వాటర్ లో వేసుకుందాం మంచిగా సో న్యూ వన్ నీడిల్ అనమాట 01/2020 ఎక్స్పైరీ కూడా ఉంది సో ఎవ్రీవేర్ ఎక్స్పైరీ ఎందుకు చూపిస్తా అంటే ఇది ఒక సేఫ్టీ మైండ్ సెట్ తీసుకొని వస్తుంది అనమాట దానికోసమే అండ్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ పడాము ఇవన్నీ పోతా ఎక్కడన్నా చెత్త తీసుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ పెట్టాం అనుకోండి వీళ్ళు ఉన్నారు కదా మళ్ళీ కూర్చుకోగలరు ఎందుకు చెప్పు రాహుల్ కి చాలా ఇష్టం అనమాట అంటే వాటర్ ఫాల్స్ దగ్గర వీడియో చేయాలి అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అని చెప్పి నాకేమో చాలా భయం నేను రానని ఇక్కడికి వచ్చేసరికి హ్యాపీగా ఏంటంటే ఇక్కడ వాటర్ లేవు సో ఇప్పుడు టాటా స్టార్ట్ చేస్తున్నాడు సో యాక్చువల్గా టామ్కి స్టార్ట్ అయిపోయింది పెయిన్ లెవెల్ అందుకోసం ఫోనే పట్టుకున్నాడు ఎట్లా అనిపిస్తుంటాం మీకు ఉందా పెయిన్ ఎన్ని రోజుల తర్వాత టాటూ ఇప్పించుకుంటుంది సో 1 year తర్వాత మళ్ళీ టాటూ ఇప్పించుకుంటుండో నాకు ఫోన్లో ఏమన్నాడు అంటే అన్న మమ్మీ వాళ్ళు తిడుతురు అన్న టాటూస్కి అని చెప్పిండో సో మళ్ళీ స్టిల్ టాటూ అయితే ఇప్పించుకుంటుండే మళ్ళీ ఏమో కథ మనకు తెలియదు అంటే మాకైతే తెలియదు అంటే మేబీ మీరు ఈ బ్లాగ్ చూడొచ్చు టామ్ ఫోర్స్ చేసినందుకే మేము ఇక్కడ రావాల్సి వచ్చింది టాటూ దగ్గర అంటే మమ్మీ వాళ్ళతో పెట్టుకోవద్దు మనం అందరితో పెట్టుకోవచ్చు సో టాటూ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్ మొత్తం అయిపోయిన తర్వాత చూపించేస్తా అండ్ యాక్చువల్గా మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాటర్ లేకపోతే చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది అండ్ నేను నాది కూడా ఒక వీడియో వస్తుంది అండ్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ వి ఫర్గాట్ గ్లౌజెస్ మెయిన్ పార్ట్ మర్చిపోయినాం సో రాహుల్ క్లీన్ చేసేసుకొని స్టార్ట్ చేసిండు అనమాట వర్క్ దానికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి అది కూడా ఏంది మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అని చెప్పారు మళ్ళీ ఇవి లేవు అని అంటారు సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సో గైస్ అట్లాంటివి ఏం లేవు సో మేము కొంచెం హరిహరిలు ఉండే యాక్చువల్గా ఈ ప్లాన్ కూడా ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి కదా సో మళ్ళీ నార్మల్ టైంలో మనకు క్లయింట్స్ వస్తారు సో క్లయింట్స్కి కూడా మేము ఆపలేము కదా ఐ మీన్ ఇప్పుడే లేదంటే ఒక 5 to 6 కాల్స్ వచ్చినాయి సో అందరికీ మేము రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది సో రేపు పోయిన తర్వాత చూసుకుందాం బట్ ఏంటంటే గ్లౌజ్ వేసుకుంటారేం కదా సో దీనికోసం అయితే నేను సారీ చెప్పాలనుకుంటున్నాను బట్ నేను చేసినట్లుగా మీరు కూడా సారీ చెప్పొద్దు వేరే వీడియోస్లో ఎవరైతే టాటూ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ప్రాపర్ మెజర్ తీసుకోవాలి మీరు ఐ మీన్ సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పుడే మీరు టాటూ ఇప్పించుకోండి సో ఇప్పుడు ఎండ కూడా వెళ్ళిపోయింది కాబట్టి చాలా మంచిగా ఉంది ఎండలో అయితే టాటూస్ చేయొద్దు సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి సో ఇట్లాంటివి కొత్త లొకేషన్స్లో మేము వస్తూ ఉంటున్నాము సో టాటూస్ కోసం వస్తాము సో మీ ఏరియాలో ఏదైతే బెస్ట్ లొకేషన్ ఉంది సో కింద కమెంట్ చేయండి మేబీ మాకు నచ్చింది అంటే మేము ఆ ప్లేస్కి కంపల్సరీ విజిట్ అవుతాము
అండ్ ఆ ఏరియా నుంచి ఎవరికైనా ఒక్కరికైతే కంపల్సరీ మేము తీసుకొని టాటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం. Few years later. సో టాటూ అయితే ఐ మీన్ ఆఫ్ కంప్లీట్ అయిపోయింది అండ్ చీకటి కూడా చాలా అయిపోయింది కాబట్టి ఇక మనకు దోమలు గీమలు కరుస్తున్నాయి గైస్, మొత్తం మీకు లోపల పోతున్నాయి. సో టాటూ ఎట్లా అనిపించింది? సూపరా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇట్లానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పురా. సో నెక్స్ట్ టైం కలుద్దాం వీళ్ళందరికీ. అండ్ చాలా చీకటి అయిపోయింది అండ్ మన లడ్డు బైక్ కూడా చాలా అప్పటి నుంచి భయం అవుతుంది. వీళ్ళు రాగానే ఏం చెప్పారంటే 5 మెంబర్స్ చనిపోయారు అది ఇది అని చెప్పేసిరు. ఇక ఆమె వణుకుతుంది అప్పటి నుంచి. సో మనమైతే ఇక్కడ నుంచి సీదా టామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ పోయిన తర్వాత కొంచెం కలర్ కూడా ఉంది దాంట్లో. కలర్ అయిపోయిన తర్వాత సో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయినట్టు. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఏ లొకేషన్కి అయితే రావాలనుకుంటారు కదా ఆ లొకేషన్ కింద కమెంట్ చేయండి. లవ్ యూ. సో టాటూ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే టామ్కి విష్ ఉండే ఏమని కలర్ అని చెప్పేసి. సో మాకు కలర్ వద్దు అనిపించింది. అవుట్పుట్ మాత్రం బై 3 వచ్చింది. కొంచెం మేము లేజీ అయిపోయినాం. వై బికాస్ చాలా తిరిగినాం కాబట్టి. సో టామ్ నీకు ఎట్లా అనిపించింది? ఇది కాదు టామ్ ఎనర్జెటిక్గా ఉండాలి. సో గైస్ టాటూ అయితే అయిపోయింది అండ్ లెట్స్ సీ. అండ్ ఈ వీడియో కూడా టామ్ ఎడిట్ చేస్తాడు కాబట్టి సో మిగతాది డిలీట్ చేసి ఇది మాత్రమే పెట్టు. ఓకే. సో దీని పిక్చర్స్ ఏమున్నాయి కింద పెట్టేసి అండ్ మీకు ఎట్లా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. అట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆ పోరలు అయితే దిమాగ్ తిన్నారు. దాంతోపాటు మనసు కూడా చాలా పెద్దది గైస్ వాళ్ళది. అండ్ థ్యాంక్స్ ఫర్ రంజిత్ బ్రో అండ్ థ్యాంక్ యూ లడ్డు బాయ్. వెనకాల కెమెరా వెనకాల ఉన్నది లడ్డు బాయ్. ఇంకా టామ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా కష్టం నుంచి గైస్ మార్నింగ్ వచ్చింది పాపం 8 o'clock వచ్చి మాకు పికప్ చేసుకొని మళ్ళీ స్టూడియోకి పోయి బెడ్ తీసుకొని ఆ బెడ్ తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేసి అబ్బాబా చెప్పాలంటే మొత్తం బ్లాగ్ కాదు పిక్చర్ తీయచ్చు. సో ఇవన్నీ మీరు మాటలు వింటూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. సో పాత వీడియోస్ కూడా అట్లనే చూసేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ బాయ్.